పాకిస్తాన్ అంటే ఒక దరిద్రపు దేశం, నీచమైన దేశం. ఎవరైతే ఆ దేశానికి ఏది స్వతంత్రం తెచ్చారో వాళ్ళ కుటుంబాన్నే తీసుకెళ్లి జైళ్ళల్లో పెట్టిన దరిద్రం. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ అదే దరిద్రం కదా. ముజిబుర్ రెహమాన్ వలన ఆ దేశం ఏర్పడింది. కానీ ఆ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలే పగలగొట్టి ఆ ముజిబుర్ రెహమాన్ వాళ్ళ కుటుంబం వాళ్ళనే జైళ్ళలో పెట్టించే దరిద్రం అక్కడ. అట్లాగే ఇక్కడ అంతే. పాకిస్తాన్లో బుట్టో అయిపోయింది, జైళ్ళు ఇవి. ఇప్పుడు ఆ తర్వాత ఎవరు బలమైనటువంటి వాళ్ళు ప్రపంచంలో పాకిస్తాన్కి గుర్తింపు తెస్తారు, నవాజ్ షరీఫ్ అయినా, బుట్టో అయినా, చివరికి ఇమ్రాన్ ఖాన్ అయినా సరే, ఆ దేశానికి పేరు తెచ్చే వాళ్ళందరూ ఆ తర్వాత వాళ్ళు అదే మతం, అక్కడ వీళ్ళు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తారు, ఐఎస్ఐని పెంచి పోషిస్తారు, సైన్యాన్ని పెంచి పోషిస్తారు, అక్కడ తీవ్రవాదులు పెంచి పోషిస్తారు. చివరికి ఆ విషసర్పాలని వీళ్ళని కాటేస్తుంటాయి. దానికి సాక్ష్యం ఇమ్రాన్ ఖాన్ మొన్న చివరికి అంత రిస్ట్రిక్ట్ చేసిన అంత సీట్లతో గెలిస్తే అదే ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆయన వైఫ్తో సహా శిక్ష అనుభవిస్తున్నాడు. రావల్పిండి జైల్లో ఉన్నటువంటి తనకి ఈ ఇద్దరి మీదనా కూడా పాకిస్తానీ కోర్టు తాజాగా జైలు శిక్ష విధించింది. ఇద్దరికి కూడా ఏంటంటే ఇదివరకు గిఫ్టులు తీసుకున్నటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఏదైతే 18 రకాలైనటువంటి బహుమతులు తీసుకున్నారంటూ ఓవరాల్గా ఇమ్రాన్ ఖాన్ మీదన 200 క్రిమినల్ కేసెస్ 2022 నుంచి పెట్టుకొచ్చారు. రోజుకు ఒకటి శిక్ష. అక్కడ ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా నడుచుకునేటటువంటి న్యాయ వ్యవస్థ. ఒకప్పుడు ఇప్పుడు ఎవరైతే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నాడో వాడి అన్నయ్య నవాజ్ షరీఫ్కి కూడా చివరికి ఒకప్పుడు ఇట్లాగే ఉరిశిక్ష వేయడానికి రెడీ అయితే పారిపోయి లండన్లో ఉన్నాడు. వీడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన పట్టుకొచ్చాడు. వీడు కలిసి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని లోపలేపిచ్చి జైల్లో ఇమ్రాన్ ఖాన్ని జైలు నుండి బయటకు రాకుండా నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళందరూ మళ్ళీ ప్రపంచానికి నీతులు చెప్తుంటారు, మానవ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి, నీతి గురించి.